నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జర్నలిస్ట్ ప్రసాద్. కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించి ప్రపంచమే నివ్వెరపోయే పరిస్థితి ఏర్పడింది. 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు చాలా పగడ్బందీగా ఏదైతే పహల్వాన్ ప్రాంతం ఉందో అక్కడ నుంచి బనారన్ అనే ప్రాంతానికి సంబంధించి మరో స్విట్జర్లాండ్గా చెప్పుకునే ఆ ప్రాంతానికి సంబంధించి పర్యాటకులంతా కూడా ఎలాంటి రహదారి లేకపోవడంతో గుర్రాలపైన లేదంటే డోలీలపైన వస్తారు అన్న ముందస్తు సమాచారం వారికి ఇప్పటికే ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతం పూర్తిగా తెలిసిన వాళ్ళుగా అర్థమైపోతుంది. ఈ రకంగా ముందస్తుగా దగ్గరలో ఉన్న అడవులు మాటు వేసిన ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. వారి టార్గెట్ అంతా కూడా పురుషులే. 26 మంది చనిపోయినప్పుడు వారంతా కూడా పురుషులే. ఇందులో 2 విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం ఉంటుంది. చనిపోయిన వారిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరోలో హైదరాబాద్లో పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్ మనీష్ రంజన్ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి విశాఖపట్నానికి సంబంధించి జె చంద్రమౌళి కూడా ఉన్నారు. ఆయనకి 70 ఏళ్ళు. ఆయన తన సతీమణి నాగమణితో కలిసి ఈ టూర్కి వెళ్ళడం జరిగింది. కాశ్మీర్ అనగానే సహజంగానే ప్రకృతి అందాలకు నెలవు. ఒక్కసారైనా కాశ్మీర్ చూడాలని అందరూ కోరుకుంటారు. ఈ మధ్యకాలంలో ఆర్టికల్ 370 అమలైన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా మారాయి. పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు లేవు. అంటే ఏదైతే ఉగ్రవాదుల ఆచూకు కూడా లేదు, పూర్తి స్థాయిలో పగడ్బందీగా ఉందని నమ్మిన తర్వాతే పర్యాటకులు క్యూ కట్టారు. కానీ అనూహ్యంగా ఉగ్రవాదులు చాలా పగడ్బందీగా దాడి చేయడం ద్వారా 26 మంది ప్రాణాలు పొట్టం పెట్టుకున్నారు. ఇంకా చాలామంది, మరో 20 మంది వరకు పరిస్థితి విషమంగా ఉందని మాత్రం ఇప్పటికే అధికారులు ప్రకటించడం జరిగింది. దీనిపైన అమెరికా, రష్యా అన్ని దేశాలు కూడా తీవ్రంగా స్పందించాయి, ఉగ్రదాడిని ఖండించాయి. విశాఖపట్నానికి సంబంధించిన మృతుడు చంద్రమౌళి విశాఖపట్నంలో ఏసీబీ డిఎస్పీగా పనిచేస్తున్న నాగేశ్వరరావుకు బంధువు కూడా కావడం విశేషం. విశాఖలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని విశాఖపట్నం తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అనూహ్యంగా ఈ విహారయాత్ర అనేది విషాదంగా మారిపోవడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. చాలామంది అమర్నాథ్ యాత్ర కూడా బయలుదేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకు ముందుగా ఒక హెచ్చరికల ఉగ్రవాదులు ఈ దాడి చేశారా, భద్రతాపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాలకు సంబంధించి ఇప్పటికే నేషనల్ మీడియా, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఏ రకంగా ముందుగానే ఉగ్రవాదులు వచ్చి అక్కడ పొంచి ఉన్నారు అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇంకో విషయం ఏంటంటే, వచ్చిన ఉగ్రవాదులు వారంతా కూడా మిలిటరీ దుస్తుల్లో ఉండడం అనేది విశేషం. చాలా తెలివిగా వచ్చినప్పుడు కూడా ఆ విషయాన్ని అక్కడి భద్రతా బలగాలు ఎందుకు పట్టించుకోలేదు? మరో స్విట్జర్లాండ్గా చెప్పుకునే ఈ పహల్వాన్ ప్రాంతానికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఏదైతే సుదూర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు కూడా కనీసం మొబైల్ కూడా పనిచేయని ప్రాంతాలు కావడంతో అక్కడ కూడా భద్రతా దళాలు ఎందుకు మోహరించలేదు? ఇలాంటి ప్రశ్నలు అయితే నేషనల్ మీడియా ఇప్పుడిప్పుడే మొదలు పెడుతోంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తుంది. పాకిస్తాన్ ప్రేరేపిత లష్కర్ తోయిబా అనుబంధ సంస్థగా ఈ దాడికి పాల్పడినట్లుగా ఆ సంస్థే స్వయంగా ప్రకటించుకుంది. అంటే ఎంత ధైర్యంగా వాళ్ళు ప్రకటిస్తున్నారంటే భారత్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఒక మతానికి సంబంధించిన విషయం కాదు. ఉగ్రవాదులు అనగానే ఒక సైకోయిజం ఉన్నవాళ్ళు లేదంటే మత ఛాందసవాదంతో ఉన్నవాళ్ళే ఇలాంటివి చేస్తారు. కేవలం ఏదైతే ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీర్లో సామాన్య పరిస్థితి నెలకొనడం, ఒక హడావిడి వాతావరణం నెలకొనడం, పర్యాటకులు పెరుగుతుండడంతో చూడలేక లేదంటే భారత్పై ద్వేషంతోనో లేదంటే అంతర్గతంగా జరుగుతున్న ఒత్తిళ్ల వల్ల ఇలాంటి దాడికి పాల్పడడం ద్వారా దాని నుంచి తప్పించుకోవడానికి, ఉనికి చాటుకోవడానికి తీవ్రవాదులు చేసిన ప్రయత్నం సఫలమైంది. కానీ మున్ముందు వాళ్ళకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉంటాయన్నది మాత్రం నిజం. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అన్న మాట కూడా నిజం.